హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రసాద్ మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్, పిఎల్ఎఫ్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనం డైలీ రిపోర్ట్స్ రాస్తాం, అందులో మనకు ఉపయోగపడుతుంది. ముందుగా మన ప్లాంట్ కెపాసిటీ ఎంత రాసుకుందాం. ప్లాంట్ కెపాసిటీ 15 మెగావాట్. అదేవిధంగా పిఎల్ఎఫ్ ఫార్ములా రాసుకుందాం. పిఎల్ఎఫ్ ఈక్వల్ టు యావరేజ్ పవర్ జనరేషన్ డివైడెడ్ బై ప్లాంట్ కెపాసిటీ ఇంటూ 100. మనకి ప్లాంట్ కెపాసిటీ తెలుసు, మనకి యావరేజ్ పవర్ జనరేషన్ కట్టాలి. మనకి యావరేజ్ పవర్ జనరేషన్ కట్టాలంటే ఫార్ములా యావరేజ్ పవర్ జనరేషన్ ఈక్వల్ టు టోటల్ పవర్ జనరేషన్ డివైడెడ్ బై టీజీ రన్నింగ్ అవర్స్. ఇప్పుడు టోటల్ పవర్ జనరేషన్ ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం. సపోజ్ మన ప్లాంట్ 15 మెగావాట్ అని అనుకున్నాం. 15 ఇంటూ 20 రోజు 24 అవర్స్ తిరిగింది. 15 ఇంటూ 24 360 మెగావాట్ వస్తుంది. 360 రన్నింగ్ అవర్స్ మన 24 అవర్స్ తిరిగింది. మీరు 360 డివైడెడ్ బై 24 వేస్తే 15 మెగావాట్ వస్తుంది. ఇది మెగావాట్లో ఉంది, 24 అనేది హవర్స్లో ఉంది. 15 మెగావాట్ పర్ అవర్ అంటే ఒక్క గంటకి మనం 15 మెగావాట్ అనేది పవర్ జనరేట్ చేయడం జరిగింది. సపోజ్ మనకి ఇది మెగావాట్లోంచి కిలోవాట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. 15 ఇంటూ 1000 వేస్తే 15,000 kWh. మనకి మెగావాట్ నుంచి కిలోవాట్ అవర్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 1000 వేసుకుంటే మెగావాట్ నుంచి కిలోవాట్ అవర్కి చేంజ్ అవ్వడం జరుగుద్ది. ఇప్పుడు యావరేజ్ పవర్ జనరేషన్ తెలుసుకున్నాం. యావరేజ్ పవర్ జనరేషన్ అంతా మనం మెగావాట్లో వేసుకుందాం. 15 డివైడెడ్ బై ప్లాంట్ కెపాసిటీ 15 ఇంటూ 100. ఈ 100 ఇలా ఇచ్చుకున్నాం. ఇది మెగావాట్లో ఉంది, ఇది మెగావాట్.